నమస్తే అండి. నా పేరు డాక్టర్ విజయ్ కిరణ్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ డాక్టర్. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ హెల్త్ అండ్ ప్రివెంటింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిసీజెస్. సో ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే ఒక 5 పదార్థాల గురించి మాట్లాడుకుందాము. ఇవి మనం తినడం తగ్గిస్తే మనకి మొత్తం శరీరం బాగుంటుంది. ఆ మీద ఎస్పెషల్గా కిడ్నీస్ చాలా బాగా పనిచేస్తాయండి. సో ఈ 5 పదార్థాలు ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం. ఓకే, నెంబర్ 1 ఈ సాల్ట్ అండి. సాల్ట్ తెల్లగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి ఒక లిమిట్ తర్వాత చాలా హానికరం. WHO రికమెండేషన్ ప్రకారం మనం 5 గ్రామ్స్ సాల్టే తినాలి. కానీ మనము ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో బయట పదార్థాలు, బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఆర్ ప్యాక్డ్ ఐటమ్స్ తినడం వల్ల ఆన్ అన్ యావరేజ్ మన సాల్ట్ ఇంటేక్ ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ వరకు వెళ్తుంది. ఇది ఓవర్ లాంగ్ టర్మ్ హైపర్టెన్షన్ని కాజ్ చేస్తుంది. అండ్ హైపర్టెన్షన్ విల్ అల్టిమేట్లీ కిడ్నీని దెబ్బతీస్తుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. సో ఈ చాలామంది యాడెడ్ సాల్ట్ అంటే టేబుల్ మీద ఉన్న సాల్ట్ని ఫుడ్ మీద చల్లుకొని తింటారు. ఇది కూడా తగ్గిస్తే చాలా మంచిది. ఇన్విజిబుల్ సాల్ట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇన్విజిబుల్ సాల్ట్ అంటే మన కళ్ళకి కనిపించిన సాల్ట్ అనమాట. ఇది ఏ పదార్థాలలో ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నూడిల్స్ తీసుకున్నా, బ్రెడ్ తీసుకున్నా, బయట బేకరీ ఐటమ్స్లో ఏ ఐటమ్ తీసుకున్నా కానీ, ఈవెన్ ఐస్ క్రీమ్స్లలో కూడా సాల్ట్ యాడ్ చేస్తారండి. సో ఇవన్నీ క్యుములేటివ్గా మనం ఆలోచించి టోటల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని మనం డైలీలో అడ్జస్ట్ చేసుకోవాలి. సరే అండి, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ ప్రశ్నని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏ టైప్ ఆఫ్ సాల్ట్ తినాలి? రకరకాల సాల్ట్స్ ఈ మధ్య అవైలబిలిటీలోకి వచ్చేసాయి. పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు, సైంధన్య లవణం అని కూడా అంటారు. ఇంకోటి ఏంటంటే హై పొటాషియం, లో సోడియం సాల్ట్ కూడా ఉంది. ఇవన్నీ తీసుకోవచ్చా అని అడుగుతారు. ఇఫ్ మన కిడ్నీలు చక్కగా పనిచేస్తూ మనకి ఎటువంటి హైపర్ టెన్షన్ లేకుండా, ఎనీ బీపీ మెడికేషన్స్ మీద లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి సాల్ట్స్ అనేది ప్రిఫరబుల్ అండి. ఇలాంటివన్నీ వాడచ్చు. దీనివల్ల ఎటువంటి హాని జరగదు. కానీ కొంచెం కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేకుండా ఆర్ టెల్మిసాటాన్ ఆర్ అనే ఒక యాంటీ హైపర్టెన్సివ్ వాడేటప్పుడు ఈ హై పొటాషియం సాల్ట్స్ అనేవి తగ్గించాలి. ఎందుకంటే కెమికల్లో సాల్టీనెస్ని పెంచడానికి పొటాషియంని పెంచుతారు, అట్ ది సేమ్ టైం సోడియంని తగ్గిస్తారు. సో ఈ హై పొటాషియం ఉన్న సాల్ట్స్లో ఇబ్బంది ఏంటంటే సీరం పొటాషియం లెవెల్స్ సడన్గా పెరిగిపోయి అరిథమియా అంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనం జాగ్రత్తగా గమనించుకొని వెళ్ళాలి. అసలు మనకి ఎంత సాల్ట్ కావాలి, మనం తినే సాల్ట్ ఇదివరకు లాగా ఎలా ఉంది, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? దీని గురించి మీకు ఒక 2 స్టోరీస్ చెప్తానండి. నెంబర్ 1 ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అండి, ఎర్త్ ఇంకా ఎవాల్వ్ అయ్యేటప్పుడు దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ దట్ ఆల్ ది కాంటినెంట్స్ వర్ టుగెదర్. అన్ని కాంటినెంట్స్ టుగెదర్గా ఉండేవన్నమాట. ఆ టైంలో గ్రాడ్యువల్గా కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది వచ్చింది. ఆ టైంలో దేర్ ఆర్ 2 యానిమల్స్ అన్నమాట. దట్ వన్ వేర్ కార్నివోర్స్, వన్ వేర్ హెర్బివోర్స్. కార్నివోర్స్ అంటే జంతువుల్ని తినే యానిమల్స్, హెర్బివోర్స్ అంటే ప్లాంట్స్ని తినే యానిమల్స్. సో ఈ ప్రక్రియ జరిగే టైంలో, కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరిగే టైంలో ఈ కార్నివోర్స్ హెర్బివోర్స్ వెంట పడే ప్రక్రియలో హెర్బివోర్స్ అన్ని చెట్టు మీదకి ఎక్కేసి అక్కడే నివసించడం మొదలెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంకీస్ ట్రీస్ మీదనే ఎందుకు ఉంటాయి? ఆ ఎవల్యూషన్లో అలా ట్రీస్ మీద ఉండాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే కింద ఉన్న కార్నివోర్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ట్రీస్ మీద దొరికే పదార్థాలు ఏంటి? ఫ్రూట్స్ అండ్ లీవ్స్. ఈ ఫ్రూట్స్ కానీ లీవ్స్లో కానీ ట్రీ మీద కొమ్మలలో ఉండే ఫుడ్ పదార్థాలలో ఎటువంటి సాల్ట్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు సాల్ట్ లేకుండా బ్లడ్ ప్రెషర్ ఎలా మెయింటైన్ అయ్యేది? ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసేది యూరిక్ యాసిడ్ లెవెల్ అనమాట. యూరిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ మన శరీరంలో మన అందరికీ చాలా అవసరం, కానీ లిమిట్ వరకే మనకు అవసరం. అది మన బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేసేది ఈ వరకు కాలంలో. క్రమక్రమంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఎవల్యూషన్లో కోతుల నుంచి మనుషులు ఎవాల్వ్ అయ్యే ప్రక్రియలో కిందకి దిగి మళ్ళీ సాల్ట్ తినడం మొదలెట్టేసరికల్లే ఈ సాల్ట్ బీపీ పెంచుతుంది, ప్లస్ యూరిక్ యాసిడ్ కూడా బీపీ పెంచడం మొదలెట్టింది. సో 2 విధాలుగా మన బ్లడ్ ప్రెషర్ అనేది కంపేర్ టు ఎనీ అదర్ యానిమల్ మనకి ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఇది లేటెస్ట్ ఎపిడమిక్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ కిడ్నీ డిసీజెస్ అండ్ హార్ట్ డిసీజెస్ వచ్చాయి.
ఎందుకు వచ్చాయి? యూరిక్ యాసిడ్ లెవెల్ ఆల్రెడీ ఎక్కువగానే ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, హై సాల్ట్ లోడ్ డైట్లో తినడం వల్ల, ప్రతి దాంట్లో సాల్ట్ ఎక్కువ తినడం వల్ల హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యి ఇవన్నీ ఎండ్ ఆర్గన్ మీద ఎఫెక్ట్ చేసేసి కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్కి దారి తీసాయన్నమాట. ఇంకొక మంచి స్టోరీ అబ్జర్వేషన్ ఏంటంటే, కొన్ని స్టడీస్ జరిగాయండి. అమెజాన్ ట్రైబ్స్ అని ఉంటారు, అండమాన్ ట్రైబ్స్ లాగా. మనం ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కొన్ని ఐలాండ్స్లో కొంతమంది అన్టచ్డ్ బై ది సివిలైజేషన్ ఉన్నారు. అంటే ఇప్పటికీ నాగరికతతో సంబంధం లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అమెజాన్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్లో కూడా అలా కొంతమంది ఉన్నారు. కొంతమంది రీసెర్చర్స్ ఏం స్టడీ చేశారంటే, ఈ అమెజాన్ ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళు ఏం డైట్ తీసుకుంటున్నారు, వాళ్ళ మూత్రంలో ఉన్న సోడియం లెవెల్స్ ఎంత అని చెక్ చేశారనమాట. ఈ గమనించదగ్గ విషయం ఏంటంటే, వాళ్ళ సోడియం లెవెల్స్ చాలా 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 తక్కువ ఉన్నాయన్నమాట మూత్రంలో. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చాలా తక్కువ సోడియం డైట్ తీసుకుంటారు. వాళ్ళలో మీన్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 90 mm సిస్టోలిక్ ఉంటుంది. మనలో నార్మల్గా 120 to 130 అనమాట. సో మన నార్మల్ నాగరికతంలో ఉండి ఎక్కువ సాల్ట్ తీసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ అమెజాన్ ట్రైబ్స్ తక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా మంది లెస్ ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ లాంజివిటీ అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బతుకుతారు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ దట్ ఈస్ మోర్ ఇన్ దిస్ అమెజాన్ ట్రైబ్స్. దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత తక్కువ సాల్ట్ తీసుకుంటే మనం చక్కగా నార్మల్గా హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ డిజీజ్ అండ్ కిడ్నీ డిజీజ్ లేకుండా జీవించవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఓకే, ఇవన్నీ మనం ప్రతిరోజు ఆచరణలో పెడితే డెఫినెట్గా మనకి హైపర్ టెన్షన్ అనేది రాకుండా ఉంటుంది. వచ్చిన హైపర్ టెన్షన్ని సాల్ట్ తగ్గించి తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. ఓకే, బట్ ఒక విషయం గమనించాల్సింది, సాల్ట్ తగ్గిమన్నారు కదా అని ఒకేసారి తగ్గించకూడదు. కొంచెం, ఎందుకంటే మనకి శరీరం ఎన్ని సంవత్సరాల కొద్దీ ఒక హోమియోస్టాసిస్ ఏర్పడి అలవాటైన శరీరం కాబట్టి ఒకటేసారి తగ్గించకుండా క్రమక్రమంగా, సపోజ్ ఈ వారం తీసుకునే సాల్ట్ వచ్చే వారం దానికి ఒక 50% తగ్గించి, ఆ వచ్చే వారం ఇంకో 50% తగ్గించి, అలా క్రమక్రమంగా తగ్గించుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ మీరు తీసుకునే బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్స్ కూడా తగ్గించుకోవచ్చు. సో నెంబర్ 1 థింగ్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ కిడ్నీ డిసీజెస్ and living a long life is reducing the salt intake. Number 2 is sugar అండి. 10,000 BCకి ముందు అసలు షుగర్ అనేది ఉండేది కాదు. సో క్రమక్రమంగా ఇండియాలో 500 BCలో షుగర్ని తయారు చేయడం మొదలెట్టారు. ఇండియా నుంచి బ్రిటన్కి వెళ్ళింది, బ్రిటన్ నుంచి అమెరికాకి వెళ్ళింది, అమెరికా నుంచి కల్టివేషన్, షుగర్ కేన్ కల్టివేషన్ పెరిగి, ఆ షుగర్ కేన్ కల్టివేషన్ కోసం స్లేవరీ స్టార్ట్ అయ్యి బ్లాక్స్ని అమెరికాకి తీసుకెళ్లారు. ఈజ్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1800 నుంచి 1900 వరకు షుగర్ కల్టివేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయిపోయిందండి. ఈ టైంలోనే గమనించదగ్గ విషయం ఏంటంటే, ఒబేసిటీ అండ్ డయాబెటీస్ అనేది కూడా 1800 నుంచి 1900 వరకు చాలా సిగ్నిఫికెంట్గా పెరిగింది. దట్ ఈస్, షుగర్ ప్రొడక్షన్ ఇన్ ది వరల్డ్ పెరిగే కొద్దీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయన్నమాట. సో ఎక్కువ షుగర్ తింటే ఏమవుతుంది? ఎక్కువ షుగర్ తినే కొద్దీ మనకి ఇన్సులిన్ అనేది నార్మల్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ షుగర్ని ఇమీడియట్గా ఫ్యాట్ కన్వర్ట్ చేసేసి బాడీలో స్టోర్ చేస్తుంది. ఈ ఫ్యాట్లో అనే ప్రాబ్లం ఏంటంటే, ఇట్ ఈస్ మెటబాలికలీ యాక్టివ్ అనమాట. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఎక్కువ తిన్న షుగర్ని మెటబాలైజ్ చేయలేక మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటీస్ అనే వ్యాధి వస్తుంది. అండ్ డయాబెటీస్ మీ అందరికీ తెలుసు, దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ లీడింగ్ కాజ్ ఫర్ కిడ్నీ డిజీజ్, హార్ట్ డిజీజ్, బ్లైండ్నెస్, ఆంపిటేషన్ ఇన్ ది హోల్ వరల్డ్ అనమాట. సో షుగర్ ఇంకో పాయింట్ ఏంటంటే, కొంతమంది సైంటిస్ట్ కనుక్కుంది ఏంటంటే, షుగర్ ఈజ్ ఏ ప్రో క్యాన్సర్ ఏజెంట్ అనమాట. క్యాన్సర్ సెల్స్లో ఎక్కువ షుగర్ ఉన్న సెల్స్ పెట్రీ డిష్లో క్యాన్సర్ సెల్స్ వేసినప్పుడు ఈ సెల్స్ అనేవి చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యి ఎక్కువ గ్రోత్ ఉంటుంది అనమాట. సో క్యాన్సర్కి కారణం షుగర్ కూడా అనమాట. సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ sugar is a very dangerous thing. Okay, number 2, that is regarding sugar. Number 3 is white rice. చాలా మందికి రైస్ తినేదానికి వైట్ రైస్ చాలా మందికి అలవాటు అయిపోయింది.
రైస్ ఒక గ్రెయిన్కి ఇంకో గ్రెయిన్కి అతుక్కోకుండా ఫ్రీగా ఉండాలి, చాలా వైట్గా పాలిష్డ్ రైస్ అంటారు. ఇది దీంతో ప్రాబ్లం ఏంటంటే దీంతో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇమీడియట్గా రేజ్ అవుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మనం ఒక ఫుడ్ పదార్థం తిన్న తర్వాత ఎంత ఫాస్ట్గా మన షుగర్ లెవెల్స్ రేజ్ అవుతాయో దాన్ని నిర్ధారించేది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. సో ఇదివరకు కాలంలో మన తాత ముత్తాతలు తినే ఫుడ్లో మనకి బ్రౌన్ రైస్ ఉండేది, మిల్లెట్స్ అనేవి ఉండేవి, రాగి ఉండేది, బాజ్రా ఉండేది. వీటి వల్ల ఏంటంటే డైజెషన్ అనేది గ్రాడ్యువల్గా అవడం వల్ల షుగర్ ఎక్దమ్ రైస్ కాకుండా పీక్ కాకుండా ఉండేది అనమాట. ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో వైట్ రైస్ తినే కొద్ది ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా రేజ్ అయ్యి అగైన్ డయాబెటీస్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ షుగర్ లెవెల్స్ రేజ్ అయిన వెంబడి మన శరీరం ఏం చేస్తుంది? ఈ ఎక్సెసివ్ షుగర్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసేస్తుంది. అగైన్ ఒబేసిటీ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. సో వైట్ రైస్ కూడా తగ్గించడం ముఖ్యం. అండ్ వన్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే ఈ వైట్ రైస్కి మనకి రైస్ గ్రెయిన్కి చుట్టుపక్కల ఉండే లేయర్లో విటమిన్స్ ఉంటాయి. అండ్ అవి గ్లూకోజ్ని స్లోగా రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు పాలిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రౌన్ అవుటర్ లేయర్ తీసేసేసరికలే ఓన్లీ వైట్ హై కార్బోహైడ్రేట్ వితౌట్ ఎనీ విటమిన్స్, వితౌట్ ఎనీ మినరల్స్ ఉండే రైసే తీసుకుంటున్నాము, విచ్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. The fourth thing which is very dangerous for the body is maida. Okay, maida is derived from the wheat. వీట్లో ఏముంటుందంటే మనకి అవుటర్ బ్రాన్ ఉంటుంది అండ్ ఇన్నర్గా ఎండోస్పర్మ్ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తాము, మనము వీట్ ఫ్లోర్ నుంచి రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ ఈస్ కాల్డ్ యాజ్ మైదా అండి. ఓకే, సో వీట్ని పౌడర్ చేసేసి ఆ పౌడర్ని రిఫైన్ చేస్తాం, అంటే బ్లీచింగ్ చేస్తాం. బ్లీచింగ్ చేసేటప్పుడు బెంజైల్ పెరాక్సైడ్, ఎలాక్సాన్ ఇలాంటి కాంపోనెంట్స్ వాడడం వల్ల మనకి ప్యూర్ మైదా అనేది వస్తుంది. ఈ మైదా దీంట్లో వాడతారు, సమోసాస్ చేయడంలో, బేకరీ చేయడంలో, కేక్స్ చేయడంలో వాడతారు, మనందరికీ తెలుసు. అది ఆల్మోస్ట్ బిస్కెట్స్లో కూడా. సో ఎవ్రీబడి సొసైటీలో చాలామంది డెఫినెట్గా ఏదో టైంలో ప్రతిరోజు మైదా తింటూనే ఉన్నారు. సో దీనివల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది డెవలప్ అవుతున్నాయి. ఈ ఎలాక్సాన్ ఏది వాడతారో బ్లీచింగ్ చేయడానికి, అది డైరెక్ట్గా ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని టాక్సికల్గా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 2, మైదా కంప్లీట్గా కార్బోహైడ్రేట్ అవ్వడం వల్ల దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా వెరీ హై ఉంటుందండి. సో దీనివల్ల ఎక్దమ్ షుగర్ లెవెల్స్ రేజ్ అయితే అండ్ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోయేసరికి మనకి డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇంకో 5th వైట్ ఏంటంటే సోడా. సోడా అంటే కార్బోనేటెడ్ బెవరేజెస్ ఉంటాయి కదా, పెప్సీ, థమ్స్అప్, కోకోకోలా, ఆల్ దీస్, లింకా, ఇలాంటి షుగరీ సిరప్స్ విచ్ హ్యావ్ గాట్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్. దీంట్లో కూడా హై షుగర్ లెవెల్స్ ఉండడం ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది కూడా వాడతారు దీంట్లో. ఈ 2 కలిసి మన షుగర్ లెవెల్స్ని పెంచుతాయి. అల్టిమేట్గా ఈ 5 వైట్స్ మనకు చేసే శరీరంలో హాని ఎక్కువ, మేలు తక్కువ. కన్వీనియన్స్ కోసం కానీ, టెంపరీగా ఆకలి తీర్చుకోవడానికి కానీ, ఆర్ ఈవెన్ లీజర్గా టైం పాస్ చేయడానికి కానీ స్టార్ట్ చేసిన ఈ ఫుడ్ పదార్థాలు మన హోల్ సివిలైజేషన్ని మార్చేస్తున్నాయి. ఇదివరకు లేని ఫుడ్ పదార్థాలు ఇప్పుడు వచ్చాయి, ఇదివరకు లేని జబ్బులు ఇప్పుడు వచ్చాయి. సో ఈ 5 వైట్స్ గురించి ఒకసారి ఆలోచించండి. సో 5 వైట్స్లో నెంబర్ 1 ఈజ్ సాల్ట్ అండి, నెంబర్ 2 ఈజ్ షుగర్, నెంబర్ 3 ఈజ్ వైట్ రైస్, నెంబర్ 4 ఈజ్ మైదా, నెంబర్ 5 ఈజ్ సోడా. ఓకే, ఈ 5 తగ్గించగలిగితే మన కిడ్నీ కానీ మన హోల్ శరీరం కానీ అబ్సల్యూట్గా మంచిగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అలాంగ్ విత్ దిస్ ఎక్సర్సైజ్ చేసేస్తే డెఫినెట్గా మన లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఓకే, ఐ హోప్ దిస్ వాజ్ ఇన్ఫర్మేటివ్. If you have any comments or any doubts, you can please write in the comment box. I'll be more than eager to answer. And ఇలానే ఎవ్రీ వీక్ మనం ఒక వీడియో చేసి జనరల్ అవేర్నెస్ ఆఫ్ ప్రివెంటివ్ కిడ్నీ డిసీజెస్ గురించి ఎక్కువగా మాట్లాడదాం. నమస్తే.